హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ సువర్ణ వెల్కమ్ టు స్పెషల్ చిట్చా. సో మనందరికీ ఫోకస్ అంటే ఏంటి? సినిమా కదా. సో అలాంటి ఒక టైటిల్తో వచ్చేస్తున్నారు, ఫోకస్ అనే టైటిల్తో సినిమాగానే వచ్చేస్తున్నారు. సో రైట్ నాతో పాటు ఒక ఫోకస్ టీం ఉంది. మనం ఫస్ట్ వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం. అసలు ఈ ఫోకస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? అక్టోబర్ 28న వచ్చేస్తున్నారు. మరిన్ని బోల్డెన్ విశేషాలు టీంతో మాట్లాడి తెలిసేసుకుంటాం. రైట్ నాతో పాటు హీరో విజయ్ ఉన్నారు, డైరెక్టర్ సూర్యతేజ గారు, అలాగే కాస్ట్యూమ్ డిజైనర్, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ చేస్తున్న సులోచన గారు ఉన్నారు. మాట్లాడేద్దాం పదండి. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. యా హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేనికంటే ఫోకస్ అని ఒక మంచి క్యాచీ టైటిల్ పెట్టారు. రిలీజ్ అయిన ట్రైలర్ అయితే చాలా మందికి బాగా నచ్చింది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనిపిస్తుంది. ఇంటెన్స్ కూడా క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ ట్రైలర్కి. సో కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీ నుంచి స్టార్ట్ చేస్తాను. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా అనిపిస్తుంది సూర్య తేజ గారు ఫస్ట్ డెబ్యూ ఫిలిం? హౌ డూ యూ ఫీల్? చాలా హ్యాపీగా ఉందండి. అంటే దీనికోసం మేము చాలా కష్టపడ్డాం. ప్రొడ్యూసర్స్ నమ్మి ఒక మంచి కథకి మాకు అవకాశాన్ని ఇచ్చారు. సో మేము ఏదైతే చెప్పామో దాన్ని 100% ఎఫర్ట్ పెట్టి తీసాము. సో మీకు ఆ ట్రైలర్లో కనిపించుండిద్ది. ఇది ఒక కొత్తగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎంగేజింగ్గా ఉంటుంది. మన తెలుగు ఆడియన్స్ థ్రిల్లర్స్ని ఎక్కువ ఓన్ చేసుకుంటారు, అది ఏ లాంగ్వేజ్ అయినా కానీ. సో వాళ్ళకి ఒక కొత్త తరహా ఎక్స్పీరియన్స్ని చూపించడం కోసం ఒక మంచి థ్రిల్లర్ని తీసాం. అది నా డెబ్యూగా రావడం వెరీ హ్యాపీ. అంటే డైరెక్టర్ క్యాపబిలిటీ తెలుస్తుంది. ఏదో రెగ్యులర్ లవ్ స్టోరీ అది ఇదేదో పాస్ అయిపోయాడు సినిమాలో కాకుండా ఒక 2 అవర్స్ని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టడం డిఫికల్ట్ టాస్క్. అలా డెబ్యూ డైరెక్టర్ కనుక చేశారు అంటే కెరీర్ పరంగా కానీ దేనికైనా కానీ గ్రోత్. సో మేము ఏదైతే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకుని అది ప్రొడ్యూసర్స్కి చెప్పామో వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అయ్యి బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెబ్యూ, ఇప్పుడు ఈ కథ ఎవరు చెప్పినా కూడా ఇమీడియట్గా చేసేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఒక డెబ్యూ డైరెక్టర్ చేయడం చెప్పి చేయించడం ఒప్పించడం అనేది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్. ఇదే కథని ఇమీడియట్గా ఒప్పుకున్న హీరో, ఇప్పుడు అప్పటికే హీరో ఒక 6 ఫిల్మ్స్ చేశాడు. ఈ కథ చెప్పినప్పుడు తను ఈ జానర్ టచ్ చేయలేదు. నేను ఇలాంటి క్యారెక్టర్కి ఎలా ఉంటుందని తను కూడా బిలీవ్ చేయాలి. సో అందరినీ అలా కట్టిపడేసేలాగా ఈ సినిమా ఉంటుంది. సో మీ అందరి ఫోకస్ని మా వైపు తిప్పుకోవడం కోసమే ఫోకస్ పెట్టాము. సూపర్. సో హాయ్ సులోచన మ్యామ్. హాయ్. యా హౌ యూ? ఫైన్. యా. సో ఫస్ట్ మీకు కూడా కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మొత్తం ఫోకస్ టీమ్తో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టైం కాబట్టి. కానీ అందరూ పెద్ద యాక్టర్స్ ఉన్నారు మూవీలో. బట్ ఫస్ట్ కొంచెం టెన్షన్ ఉండే, ఎట్లా కాస్ట్యూమ్స్ కానీ అంటే వాళ్ళతో ఎలా డీల్ చేయాలి. సూర్య తేజ గారు కూడా ఫస్ట్ అంత పెద్దవాళ్ళని డైరెక్ట్ చేయటము ఎట్లా చేస్తారు ఏంటి అని ఉండే. కానీ చాలా కంఫర్ట్ ఉంది వాళ్ళతో చేయటం. సియాజ్ చెండే గారు కానీ, సుహాసిని గారు, రఘుబాబు గారు అందరూ పెద్ద సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో చాలా కంఫర్ట్ ఉంది. చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు మూవీలో. అంటే కొత్త వాళ్ళైనా కూడా చాలా ఎంకరేజ్ చేశారు వాళ్ళు బాగా. సో మూవీ చాలా బాగా వచ్చింది. కాస్ట్యూమ్స్ కూడా మంచి డిజైన్ చేసాము మేడం గారికి కూడా. అది తను జడ్జి కాబట్టి సో ఆ యాప్ట్ అయ్యే కాస్ట్యూమ్స్ అన్నీ. ఆశురెడ్డికి కానీ పోలీస్ ఆఫీసర్ కాబట్టి తనకి నచ్చిన అదే మోడ్రన్ డ్రెస్ అండ్ జీన్స్ అండ్ టీషర్ట్స్ చాలా మంచిగా యాప్ట్ అయింది. మేము డిజైన్ చేసినవి అంటే మీకు చూసి తెలుస్తుంది మూవీలో ఎట్లా కాస్ట్యూమ్స్ కానీ అంటే స్టోరీ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. అంటే మీకు ఈ స్టోరీ కొత్తది స్టోరీ. అంటే ఇది వచ్చిన క్రైమ్ థ్రిల్లర్స్లో వచ్చిన మూవీస్ కంటే ఇప్పుడు మా మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ సబ్జెక్టు. అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోబెట్టిస్తుంది. అది లాస్ట్ వరకు ఏం జరుగుతుంది ఏంటి అని మీ అంటే ప్రేక్షకులు చూసి ఫోకస్ మూవీ చాలా బాగుంది అనే సబ్జెక్టు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఇది కొత్త వాళ్ళు తీశారు, కొత్త యాక్టర్స్ అట్లానేమి అనిపించదు, డైరెక్టర్ అట్లనేమి అనిపించదు. అంటే సీనియర్ తీశారు ఈ మూవీ, అంత బాగా తీశాడు సూర్యతేజ. అంటే ఈ విజయ్ శంకర్ కూడా ఫస్ట్ లవ్ మూవీస్ చేశాడు, ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్గా చేశాడు. బట్ చాలా హార్డ్ వర్క్ చేశాడు అనమాట, చాలా బాగా చేశాడు. యాక్చువల్ తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. మీకు ఇక్కడ చూసినా కూడా అన్ని ఈ డౌట్ నాకు వచ్చింది సార్. యాక్చువల్లీ ఎప్పుడు నవ్వుతున్న ఫేసెస్లో పోలీస్ రోల్ అంటే చాలా సిన్సియర్గా ఒక పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఎమోషన్ కూడా ఎక్కువ ఉండద్దు, చాలా లెవెల్ మెయింటైన్ చేసి మన ఫీలింగ్ అంటే ఎమోషన్స్ ఏది కూడా అవతల వ్యక్తి తెలియకుండా అలాగే ఉండాలి సీరియస్గా. దానికోసం యాక్చువల్గా తను ఒక 3 months ఈ ఫిలిం బిఫోర్ తను బాగా కొంచెం బబ్లీగా లావుగా అన్ని రకాలుగా ఉన్నాడు. వేరే కంటెంట్ కోసం రెడీ అవుతూ ఉన్నాడు. ఆ టైంలో చెప్పి ఒక 3 months రియల్గా ఒక పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఓ 3 months మీరు కేబీఆర్లో కనుక చూస్తుంటే
మార్నింగ్ 5కి లేవడం ఈవినింగ్ వరకు అదే తనే మార్నింగ్ లేపేసి 5 o'clock జాగింగ్ వాకింగ్ వస్తున్నా మీ దగ్గరికి. ఆ లుక్లోకి వచ్చేసాడు. ఎస్పెషల్లీ ఈ ఫిలింలో కాస్ట్యూమ్స్ మీరు చూడండి, ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇంతకు ముందు ఉన్న వాళ్ళ లుక్కి ఇప్పటికి చాలా స్పెషల్గా ఉంటుంది. మనం సుహాసిని గారు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. ఆవిడని మనం ఇంకా డబుల్ ఇంపాక్ట్ చూపించాలి అంటే కాస్ట్యూమ్స్ ఖచ్చితంగా క్యాజువల్గా వేసామంటే ఆవిడ అలాగే ఉంటారు. ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అందులోనూ జడ్జి రోల్ ఒక హుందాతనం ఉండాలి, రెగ్యులర్గా ఉండకూడదు, స్పెషల్గా ఉండాలి ఆవిడ చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నింటిలోగా. సో మన దాంట్లో మీరు చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కాస్ట్యూమ్స్. ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది, వాళ్ళ హుందాతనం ఏదైతే చూపించాలనుకుంటే కాస్ట్యూమ్స్ మస్ట్. అది చాలా ప్లస్ ఉందన్నమాట మేడం గారి సజెషన్స్ ప్రతిదీ. సూపర్. సో హాయ్ హీరో గారు, నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. 7 సినిమాలు సైన్ చేశారు, ఒక్కొక్కటి రిలీజ్ అవుతా ఉంది. కోవిడ్ వచ్చి కొంతమంది చాలా మంది ఇంట్లో ఉన్నారు, కానీ మీరు మాత్రం చాలా బిజీగా ఉన్నారు. హార్డ్ వర్కర్ అండి, ఇప్పుడే అన్నారు కదా డైరెక్టర్. ఇక్కడ చెమటలు పట్టట్లేదు, హార్డ్ వర్కర్ అనిపించట్లేదు. మీరు ఏ ఇప్పుడు అయిపోయింది కాబట్టి రిలాక్స్లో ఉన్నాను. ఇలా ఫ్రీగా కూర్చోడం కానీ లోపల మాత్రం శృతి ఎల్లుండి రిలీజ్ టెన్షన్ మామూలుగా లేదు. ఇక్కడ రిలాక్స్ మూవీ మేకర్స్ లో చేస్తున్నారు కాబట్టి ఆయన రిలాక్స్ గా ఉన్నారు. రిలాక్స్ గా ఏంటి రిలాక్స్, బయట కనిపిస్తుంది కాదు, లోపల ఫీలింగ్స్ తెలియదు. శృతి హాసన్ రుచి ఏది డ్రెస్ గురంలో శృతి హాసన్ టైప్ ఉన్నాను, లోపల కాలిపోతుంది. కాదు, పోస్టర్ లో మంచి రొమాంటిక్ గా అసలు వేరే లెవెల్లో విజయ్ కనిపిస్తున్నాడు. మరి ఇక్కడ హీరోయిన్ లేదంటే ఇంటర్వ్యూలో హీరోయినా మీ అశ్వరెడ్డి అది హీరోయిన్. అడగండి, ఆయనకి అడగండి. ఏం చేసావు నువ్వు, ఏం చేసావు హీరోయిన్, ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు అడిగినట్టుంది విజయ్. సార్ తను నా హార్ట్ లో ఉందండి, తను చెప్పాల్సినవన్నీ నేనే చెప్తాను. ఓకేనా? యాక్చువల్లీ హార్ట్ లో కాదు సార్, ఫోన్ లో కూడా ఉంది. యాక్చువల్లీ పోస్టర్ లో ఉంది అడగాలి మీరు, అదే అడగాలి. ఇది విజయ్ ఫోన్ సార్. ఇంతకు ముందే రాగానే రోజు మార్నింగ్ లెగుస్తూనే ఫస్ట్ వాల్ పేపర్ పెట్టేసుకున్నాడు. ఇది మార్నింగ్ అశ్వమోహన్ చూస్తే ఆయనకి కలిసి ఏంటండి టీవీ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? చెప్తాను కదా, మార్నింగ్ లేవగానే అశ్వ ఫేస్ చూస్తే Positive బాగా vibes కలిసి వస్తుంది. అవునా? ఈ మధ్య కాలంలో ఈ డీబీ పెట్టాక కలిసి వచ్చిన విషయాలు 2 చెప్పండి, షేర్ చేయండి. 2 మూవీస్ సైన్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ 4th ఒక మూవీ పూజ ఉంది, 8th ఒక మూవీ పూజ ఉంది. అట్లయితే ఇక నుంచి అశ్వరెడ్డి వాల్ పేపర్ పెట్టుకుంటారేమో ఇక ఇప్పుడు మన మూవీ భారీ సక్సెస్ అవుతుంది. సో అందుకనే అశ్వరెడ్డి పెట్టుకున్నా. ఇంకా పోస్టర్లు చాలా బాగున్నాయి విజయ్. పోస్టర్లా నేను బాగాలేను, మీరు అశ్వరెడ్డి ఇద్దరు బాగున్నారు. మీకు కూడా బాగా సినిమా అంతకి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. డబుల్ ఇంపాక్ట్ ఉంటుందా? యాక్చువల్లీ పోలీస్ క్యారెక్టర్ అంటే చాలా క్రూషియల్ ఉంటుంది, డిగ్నిఫైడ్ గా ఉంటుంది. కానీ కొన్ని పోస్టర్స్ చూస్తుంటే మాకు ఘర్షణలో వెంకటేష్ గారిని ఆసిన్ గారిని చూపించినట్టు అనిపిస్తుంది. అండ్ నేను మీసకట్ట ఒక రేంజ్ లో చూపించారు అక్కడ, చాలా క్లీన్ షేవ్ తో. సో ఎలా అనిపించేస్తుంది విజయ్, ఎలా వచ్చేస్తున్నారు ఫోకస్ తో, ఎలా అనిపిస్తుంది? ఫోకస్ తో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాను. ఒక చిన్న హుప్ అయితే వచ్చింది. సుహాసిని గారు ఫస్ట్ డే ఆవిడ నాకు ఇచ్చిన ఒక మోటివేషనల్ దీంతో వర్డ్స్తో, సో వెరీ హ్యాపీ. ఇంత పెద్ద మూవీ నేనే చేశానా అని ఒక చిన్న డౌట్ వస్తుంటుంది నైట్ పడుకునే ముందు. ఒకసారి గట్టిగా గిచ్చుకొని మళ్ళీ గిచ్చుకోవడం కాదు, బెల్ట్తో కొట్టుకోవాలి. సో అలాంటి ఫీలింగ్ వస్తుంది. నేనైనా ఇవన్నీ చేస్తున్నాను, నేనైనా ఎంతమంది యాక్టర్స్తో వర్క్ చేశాను. సో ఆవిడ ఫస్ట్ డే వర్డ్స్ మాత్రం ఎప్పుడెప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ డే అనమాట. సో అది వెరీ హ్యాపీ అండి. పోస్ట్ మూవీ అయిపోయే వరకు వర్క్ చేసింది అనమాట మేడం గారు. కాంప్లిమెంట్స్ ఏం తీసుకున్నావు కాంప్లిమెంట్లు? కాంప్లిమెంట్స్ ఏంటండి, బాగా చేసావు నాన్న. అసలు ఫస్ట్ డే మా ఇద్దరికి 12 సీన్స్ అనమాట. ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చినారు. సో ఇది డెఫినెట్ చేయాలి. ఆవిడ అనుకున్నారు ఈ డే మొత్తం అవుతుందేమో అని చెప్పి. అసలు అన్ని సీన్స్ ఉన్నాయి. జస్ట్ 2 అవర్స్లో డే మొత్తం అవుతుంది అనుకునేది 2 అవర్స్లో లేపేసినాం మేము. సో షీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. నాన్న ఇది మొత్తం డే అంతా అవుతుంది అనుకున్నా, బట్ 2 అవర్స్లో లేపేసిన. నువ్వు చూసే కొత్త అనుకున్నా నేను. ఏమైనా మూవీస్ చేసావంటే షూటింగ్ వైజ్ 7th మూవీ మ్యామ్ అంటే, అవునా ఇండస్ట్రీకి 7 నెంబర్ బాగా కలిసి వస్తుంది, సో మీకు కలిసి రావచ్చు, యాక్టింగ్ బాగా చేస్తున్నావు నాన్న అంటే ఇంకా మామూలు లేదు, ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట ఫీలింగ్. ఇప్పుడు కూడా సీనియర్తో జూనియర్ ఉన్నప్పుడు డెఫినెట్గా జూనియర్ అనేవాళ్ళు డెఫినెట్గా భయపడ్డము, చెప్పే దగ్గర అన్కంఫర్టబుల్ ఏదో ఉంటుంది. బట్ విజయ్ దగ్గర మాత్రం మనం ఏం కావాలని క్లారిటీగా చెప్పేస్తే పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాడు. మేడం గారు కూడా అక్కడే ఇంప్రెస్ అయ్యారు. యాక్చువల్గా ఆ సీన్లో మేడం గారి డైలాగ్స్ చాలా తక్కువ, సుహాసిని మేడం గారి. విజయ్ నెంబర్ ఆఫ్ ఎక్కువ. ఆ సీన్ లీడ్ తినే చేయాలి. వీళ్ళిద్దరు ఫస్ట్ డే కలవడం లొకేషన్లో ప్లస్ సీన్లలో కూడా అదే. వీళ్ళకి కాంబినేషన్ ప్రకారం ఏంటి అంటే అక్కడ క్యారెక్టర్ పరంగా ఫస్ట్ క్లైమాక్స్లోకి సంబంధించిన కొన్ని రిలేటెడ్ సీన్లు తీయాలి. సో ఫస్ట్ డేనే వీళ్ళకి ఖచ్చితంగా ఇతనికి టెన్షన్గానే ఉంటుంది.
బట్ వన్స్ ఈ క్యారెక్టర్కి ఎప్పుడైతే ఆల్రెడీ ఒక 3 months ట్రైనింగ్ లాగా ఉంది కదా, కనెక్ట్ అయిపోయాడు. ఎక్కడ తడబడ్డం అలా ఏం లేదు, వచ్చేసి అవతల వాళ్ళు కూడా మేడం బాగా ఇంప్రెస్ అయ్యారు, నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా అని. అంత మోర్ దెన్ 300 ఫిల్మ్ చేసిన ఒక ఆర్టిస్ట్ ఇంకొక కొత్త వాళ్ళకి చెప్పాల్సిన సూపర్ అని చెప్పాల్సిన ఉంది, అది ఫస్ట్ డే అవసరం లేదు కదా. సో అలా చేశారు కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అతనికి. సో ఫోకస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఆవిడ కూడా అంటే మీకు ఇంకా మంచి బెటర్గా కావాలంటే ఎన్ని టేక్స్ అయినా తీసుకోండి అని ఆవిడ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు ఇందులో ఏంటంటే సుహాసిని గారిది ఒక కీ రోల్ అని తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో కాస్ట్యూమ్స్ కూడా చాలా పర్టికులర్గా డిజైన్ చేయాలి. అండ్ అషు చూస్తుంటే కొంతవరకు మోడర్న్ లుక్లో కనిపించింది. నాకు తెలిసి ట్రైలర్లో ఏదో ఒక 2 shotsలోనే పోలీస్ డ్రెస్లో కనిపించింది, మిగతా అంతా మోడర్న్ లుక్లో ఉండింది. ఏంటి డిఫరెంట్గా తయారు చేయడానికి రీజన్ అని ఉందా అషు కాస్ట్యూమ్స్ సంబంధించి? అంటే బేసిక్గా తన క్యారెక్టర్ అంటే పోలీసు ఆఫీసర్గా అదే స్టోరీ పరంగా అలా మొత్తం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్. సో ఆ డ్రెస్లో అంటే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినాం అనమాట. ఓకే. సో అంటే అదే క్యారెక్టర్ని బట్టి తను అంటే స్టోరీ అంతా దాని మీద నడుస్తుంది కదా, అంటే ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తుంది. అంటే కథ పరంగా ఫర్ ద ఫస్ట్ టైం మేము ఎక్కడ కూడా పోలీస్ రోల్స్లో ఉన్నది ఎక్కడ కూడా ఇలాంటి కాస్ట్యూమ్స్ చూడలేదు. చాలా డిఫరెంట్గా మోడర్న్ లుక్లో మీరు డిజైన్ చేశారు యాక్చువల్లీ. కథపరంగా మనకి యూనిఫామ్లో కొంత పార్ట్ ఉంటే మిగతా ట్రావెల్ అంతా సివిల్లో ఉండాలి. మనం జనరల్గా ఒక IPS లాంటి క్యాడర్ ఆఫీసర్ని సివిల్లో చూడాలి, డిగ్నిటీగా చూడాలి. సో ఎలా పడితే అలా డిజైన్ చేయలేము, అలా చూడలేము. సో అందుకని పర్టికులర్గా 1-2 సార్లు ఆలోచించి ఇలా ఉంటుంది ప్రతిదీ పర్టికులర్ మేడం సజెషన్ ఇలా ఉంటే బాగుంటుందేమో కలర్ దగ్గర నుంచి. ఎందుకంటే మనం ఏది పడితే అది ఇచ్చేయచ్చు, బట్ కలర్ మస్ట్. లైట్ కలర్స్ తీసుకున్నాం అన్నమాట, తన స్కిన్ టోన్ మ్యాచ్ చేసుకుంటాం. సో హీరో గారు yes ఏంటి లుక్ చాలా బాగుందిగా, క్లీన్ షేవ్ అసలు ఒక రేంజ్లో చూపించేశారు. ట్రైలర్లో అయితే చాలా బాగుంది. ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారా అంటే బిఫోర్ దానికి ఇప్పటికి చాలా వరకు లుక్ చేంజ్ ఉందని చెప్పి? బోల్డ్ కాంప్లిమెంట్స్, బోల్డ్ అన్నీ అసలు నేను మోయలేనని కాంప్లిమెంట్స్ వస్తాయి. ఏదో ఒక 2 చెప్పండి, నేను మోయగలను ట్రై చేస్తాను. నా కాంప్లిమెంట్స్ మీరే మోస్తారండి? ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ నేను కూడా ఫీల్ అవుతాను. లేదు. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను యాక్టర్ అని నమ్ముతున్నారు ట్రైలర్ చూసాక. వీడికి కూడా ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో అని. ఫస్ట్ టైం కంప్లీట్ చేంజ్ అంటే ఒక మొన్ననే కపటనాటక సూత్రధారి ఆహాలో రిలీజ్ అయింది నాది. సో ఆ లుక్కి ఈ లుక్కి చూస్తే అందులో కంప్లీట్ దొంగలా కనిపిస్తూ ఉంటాను, రౌడీ బాయ్ అనమాట. ఇందులో చూస్తే చాలా ప్రొఫెషనల్గా ఒక ఎస్ఐ ఎట్లా ఉండాలి అట్లా ఉన్నాం. సో ఆ వేరియేషన్ ఎలా చేశాడు, ఎలా చూపించాడు, మనం ఇది ఏంటంటే ఆ వేరియేషన్ చూపించేది ఇండస్ట్రీలో మన అల్లు అర్జున్ గారే. సో అలా అంత డెడికేషన్ పెట్టాడు వీడు, కష్టపడుతున్నాడు. ఒక స్టాంప్ ఆ కాంప్లిమెంట్ పడింది నా మీద, ఒక కష్టపడి ట్రై చేస్తున్నాడు, మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు కూడా మా విజయ్ శంకర్ సపోర్ట్ చేయాలి, మీరు కూడా సపోర్ట్ చేయాలని అందరూ ఇప్పుడు మన అవుతున్నారు అనమాట. మన విజయ్ శంకర్ అయ్యాడు ఇప్పుడు, అంటే మా నుంచి మన అయ్యారు మన విజయ్ శంకర్. బా సూపర్. ఇప్పుడు హ్యాష్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత మన విజయ్ శంకర్ అని వస్తుంది. అంతే అండి, డెఫినెట్గా తెలుగు స్టేట్స్లో డెఫినెట్గా మన విజయ్ శంకర్, మన విజయ్ శంకర్. సూపర్. కాదు ఫస్ట్ డే పోలీస్ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు హౌ యూ ఫెల్ట్? ఖచ్చితంగా ఒక ఏదో ప్రీషియస్ మూమెంట్ ఉంటుంది అంటుంటారు. క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారంటే లిటరల్లీ ఆ డ్రెస్ వేసుకున్నాక మనలో ఒక వైబ్రేషన్స్ వస్తాయండి. మనం వేసుకొని బెల్ట్ ఇంకా ఫిట్ అయ్యింది నాకు అది. నేను అద్దంలో చూసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అనమాట, ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్. నేను రియల్గా ఎస్ఐ అవ్వాలనుకున్న ట్రైనింగ్ కూడా తీసుకున్నాను, ఎస్ఐ అవ్వాలనుకున్నా. ఎస్ఐ అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు లిటరల్లీ. చాలా అప్పుడైతే ట్రై చేశాను ఎస్ఐ కోసం, అవ్వలేకపోయాను. బట్ ఇందులో ఆ డ్రెస్ వేసుకొని అద్దంలో చూసేసరికి లిటరల్లీ గూస్ బంప్స్ నాకు. ఓకే, లుక్ కూడా చాలా బాగుంది. ఓన్లీ యాక్టర్స్ మాత్రమే ఈ ఫీచర్స్ ఉంటాయి కదా మ్యామ్, కావాలంటే కదా. మొత్తము డైరెక్టర్ గారు నన్ను దొంగగా ఉండే నన్ను పోలీస్ స్టేషన్. సో ఈ పోలీస్లో కంటిన్యూస్గా నాకు పోలీస్ ఆఫర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇది ఎస్ఐ తర్వాత ఐపీఎస్గా చేశాను. చాలా 12 కోట్ల బడ్జెట్ అది నా మీద, బెంగళూరు ప్రొడ్యూసర్స్. ఐపీఎస్గా చేశాను, అది నెక్స్ట్ లెవెల్. రవి బసూర్ గారు KGF మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇచ్చారు.
అదంతా నెక్స్ట్ లెవెల్. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు సిఐగా చేస్తున్నాను. కంటిన్యూస్గా 3 మూవీస్ కూడా ఎస్ఐ, సిఐ, ఐపీఎస్ ఇవే చేస్తున్నాను. పోలీస్ అన్ని పోలీస్ నవ్వద్దంటారు నేను చూస్తే. రొమాన్స్ ఫీల్ అవుతున్నావా? పోస్టర్స్ లో కనబడుతుంది, పోస్టర్స్ లో ఉంది, నీ ఫోన్ వాల్ పేపర్ లో ఉంది, మూవీ మొత్తం సరిపోలేదా? ఇంకా కావాలా? అందుకే నీ ఫోన్ నేనే తీసుకున్నా. అంటే సో కావాలి ఇంకా, అంటే పోలీస్ అంటే ఇట్లానే సీరియస్గా ఉండాలి అని చెప్పేసి ఇది చూపించారు ఇందులో. సో నెక్స్ట్ 2 మూవీస్లో కూడా అన్ని మాస్ మసాలా, అన్ని రవితేజ అన్న సినిమాలో పోలీసులో ఎలా ఉంటాయో అన్ని మిక్స్ చేసి కొడతా అనమాట. మామూలుగా మిక్స్ చేసి కొడతాడంటే స్టార్ ఇక్కడ యా సూపర్. సో సూర్య గారు, ఇందులో కాస్ట్ చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నారు. షియాజీ షిండే గారు ఉన్నారు, సో సుహాసిని గారు ఉన్నారు, భానుచంద్ర గారు ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ సీనియర్ యాక్టర్స్ ని తీసుకున్నారు. ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇంత మంచి క్యారెక్టర్స్ వచ్చేస్తున్నారు పెద్ద ఆర్టిస్టులతో. ఎలా ఒప్పించారు ప్రాజెక్ట్? అసలు ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ సక్సెస్ ఏంటి అంటే మా ప్రొడ్యూసర్స్ ఒప్పించడం. ఎందుకంటే వాళ్ళు బిలీవ్ చేశారు, బడ్జెట్ ఎక్కువ, డెబ్యూ డైరెక్టర్ సేమ్ తన ఎలాగో నేను అలాగే. ఫస్ట్ మమ్మల్ని నమ్మితే మేము నెక్స్ట్ వాళ్ళని ఒప్పించుకోవడానికి ఈజీ. ఫస్ట్ వాళ్ళు నమ్మారు, ఓకే మీరు చెప్పిన దానికి వీళ్ళు అనుకుంటున్నాం అన్నారు అంటే సరే ఓకే మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళాం, సుహాసిని గారికి చెప్పాము, ఇలా షిండే గారికి, ఇలా ప్రతి ఒక్కరికి సార్ మన క్యారెక్టర్ ఇది, మేడం మన క్యారెక్టర్ ఇది అంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ యొక్క డెప్త్. ఇప్పుడు వాళ్ళు చాలా ఫిల్మ్స్ చేశారు, వాళ్ళు ఏదొస్తే చేసే కాదు, రిజర్వ్డ్ పర్సన్స్ వాళ్ళు. సో వాళ్ళని ఒప్పించాలి అంటే డిఫికల్ట్ టాస్క్. మన కథలో స్టఫ్ ఉండి మనం ప్రాపర్గా చెప్పగలిగితే కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయించలేము. సో మేము వెళ్ళి సార్ పాయింట్ ఇదే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆ పాయింట్కి బాగా ఎగ్జైట్ అయ్యారు. అన్ని ఫిల్మ్ చేసిన వాళ్ళకి మళ్ళీ కొత్తగా అనిపించింది అంటే ఫస్ట్ సక్సెస్ మేము. సో అక్కడ సక్సెస్ అయ్యాం. ప్లస్ ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళకి డీటెయిల్గా, వాళ్ళు సీనియర్లు ఏంటంటే ప్రతిదీ డీటెయిల్డ్ కావాలి. ఇలా వచ్చారు ఇలా వెళ్ళారు కాకుండా ఎందుకు వచ్చారు ఏంటి వాళ్ళ ఎమోషన్ ఏంటి ప్రతిదీ ఏం చేయాలనేది కూడా క్లియర్గా చెప్పాలి. సో వాళ్ళకి మేము ప్రాపర్గా వాళ్ళకి ఏదైతే చెప్పాలనుకున్నామో దాన్ని క్లియర్గా చెప్పాము, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది మాకు చాలా ప్లస్ అయింది. ఈవెన్ ఇప్పుడు షిండే గారిని మనం చాలా సీరియస్ మోడ్లో చూసింది పోకిరిలోనే. పోలీస్ అంటే అలా గుర్తొస్తారు మీకు, మళ్ళీ ఆయనతో అలాంటి ఎపిసోడ్స్ ఉంటే పోకిరి గుర్తొస్తుంది. అవునా? డెఫినెట్గా. సూపర్. అండ్ మ్యామ్, ఇందులో మీరు డిజైనర్గా పక్కన పెడితే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ బాధ్యతలు కొంచెం బరువుగా ఉన్నాయా, భారంగా ఉన్నాయా, ఎలా అనిపించింది? బరువుగా ఏమనిపించలేదు, అదే అనిపించలేదు. ఎందుకంటే అందరూ యాక్టర్స్ కానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. అందులో సీనియర్ యాక్టర్స్ అందరూ ఎక్కడ మాకు అందరూ ఒక ఫ్యామిలీ లాగా ట్రావెల్ అయ్యాము. సో ఎక్కడ కూడా ప్రొడ్యూసర్ లా బిహేవ్ చేయలేదు, ఓ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మనం మన అబ్బాయి అడిగితే ఎంత అమౌంట్ పెడతాం కదా, మన ఫ్యామిలీకి మనం పెట్టుకోవడానికి ఏం కంఫర్ట్ ఇస్తేనే కదా వాళ్ళు కూడా. ఇప్పుడు డైరెక్టర్ గారికి మనకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు స్టోరీ మీద ఫోకస్ పెడతారు. ఆ ఫోకస్ పెట్టినప్పుడు ఫోకస్ మూవీ కూడా మనకి మంచి అవుట్ఫిట్ వస్తుంది. సో అట్లా నాకు వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే ఫ్రీడమ్ ఇచ్చి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అట్మాస్ఫియర్లో హ్యాపీగా కంప్లీట్ చేసాము మూవీ. డెఫినెట్గా మా మూవీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాం. అంటే అన్ని క్రైమ్ థ్రిల్లర్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టోరీ, కొత్తగా ఉంటుంది, కొత్త కథనము, అందరికీ నచ్చుద్ది. ఓకే, ఒక ట్రెండింగ్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కానీ మళ్ళీ ఫీల్ అవుతాను ఆలోచించి. నో ఫీలా? ఎంతమంది పిల్లలు విజయ్? చెప్పు పర్లేదు. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఒకళ్ళు, అమీర్పేట ఒకళ్ళు చెప్పాలిగా. కాదు, ఫీల్ అని ఉన్నాడు కదా. అఫీషియల్ అన్అఫీషియల్ ఫస్ట్ అడగండి. అయ్యి బాబోయ్, ఇలా 2 ఉన్నాయా? 2 ఉంటాయి కదా, పెళ్లి కాలేదు కాబట్టి. మా ప్రొడ్యూసర్ గారు క్లారిటీగా చెప్తున్నారు. అఫీషియల్ గా ఎంతమంది పిల్లలు, అన్అఫీషియల్ గా ఎంతమంది? పోలికలు చూసి అంటే కౌంట్ చేసి చెప్తాడు. లొకేషన్స్ లో ఇవి కావాలి అవి కావాలి ఏమైనా ఇబ్బంది పెట్టాడా హీరో? లేదండి, మా గుడ్ బాయ్ అసలు విజయ్. గుడ్ బాయ్ మా కోసమైనా కాదని చెప్పండి. అమ్మాయిల పక్కన ఉంటే చాలా సైలెంట్ గా ఉంటాడు, ఇంకేం మాట్లాడారు. ఓకే, పక్కన లేకపోతే విసురు కొంచెం విసురు, వాళ్ళు లేకుంటే అక్కడికి వెళ్తాడు. చెప్పండి. కాకపోతే ఇక విజయ్కి 2 హీరోయిన్స్ ని 3 హీరోయిన్స్ ని పెట్టాలి, అప్పుడు కొంచెం టైం పాస్ అవుతుంది. మేడం ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఉన్నట్టే మేడం. ఇప్పుడు 3 ఉన్నారు. ఇంకా అప్కమింగ్ సినిమాల్లో చెప్దాం. ఇంకా విజయ్ కోసం 3 హీరోయిన్స్ ఉంటే ఇంకా బాగా కంఫర్ట్ గా పనిచేస్తాడు, ఫీల్ అవుతా ఉంటాడు. ఏంటి విజయ్ కాంప్లిమెంట్స్ ఎలా తీసుకు? అసలు ఇంటికి వెళ్ళవంటగా 3 హీరోయిన్లు పెడితే ఇక్కడ సెటిల్ అని ఉంటాడు. ఎలా చెప్పారా వీళ్ళు?
చెప్తున్నారు ఇప్పుడు నీ ముందే. ఏంటి మరి? సరే, ఎలా చెప్పమంటారో ఇండస్ట్రీ చెప్దాం. మొత్తం తెలుసండి, మేము అదే చెప్తున్నాం. తెలంగాణ అందరు తెలుసండి. అవునా, ఏం తెలుసు చెప్పవా? ఇదే. ప్లీజ్ అబ్బా. ఏం తెలుసా? విజయ్ ఇస్ గుడ్ బాయ్. ఇంకా అంతే అండి. అంతేనా? అంతే. వాల్ పేపర్లో ఇలా పెట్టుకుంటున్నాం, మళ్ళీ పై వాల్ పేపర్లు ఏముందండి, వాల్ పేపర్లు ఎవరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు అడిగితే బాబా ఫోటో పెడతారు ఇప్పుడు. అంటే వాల్పేపర్ పడితే ఒక్కళ్ళే కనిపిస్తారు కదా, లోపల చాలా మంది ఉంటారు. సో మేడం కూడా చాలా బాగా అర్థం చేసుకున్నట్టున్నారు. చూసారా క్లారిటీ. మీరు కావాలంటే ఆయన ఇన్స్టా ఫేస్బుక్ కామెంట్స్ చూడండి. అబ్బాయిలు 10 మంది ఉంటే అమ్మాయిలు 40 మంది అట్లా ఉంటారు. ఆయన ఫస్ట్ సినిమా అప్పటి నుంచి ట్రావెలింగ్. మరి ఇంకేంది మీకు క్లారిటీ సువర్ణ గారికి నాకు ఇది 4th ఇంటర్వ్యూ ఇది. అవును సార్, ఇంటర్వ్యూ 4th. ఎవ్రీడే తన వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉంటారు కదా, మామూలుగా ఉంటుంది సార్, అది వెళ్ళిపోతా ఉంటుంది ట్రైన్ బేసిక్ నేను పెట్టనండి, అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ కాబట్టి పెడుతున్నాండి, లేకపోతే నార్మల్ గా నమ్మారు. ఆవిడ చూస్తుంటాడు రెగ్యులర్ గా, నేను పెడుతుంటాను ఆవిడకి. సో ఏంటి విజయ్, ఎట్లా అనిపిస్తుంది షియాజీ షిండే గారు అండ్ మంచి పోలీస్ రోల్ చేస్తున్నా, పవర్ఫుల్ రోల్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈ లుక్ చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ ఫిలిం కి ఇప్పుడు ఈ ఫిలిం కి రిలీజ్ అయిన ట్రైలర్ వరకు మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఒక ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సీనియర్ యాక్టర్స్ తో? వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం అండి అంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం. నేను మేబీ నాకు ఒక హిట్ పడితే తప్ప వాళ్ళతో యాక్ట్ చేయలేనేమో అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటుండే. ఆ హిట్ కోసం ప్రయత్నిస్తున్న టైంలో అంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి అంత బడ్జెట్ది ఒక కొత్త హీరో మీద పెట్టడం అనేది ఇట్స్ రియలీ ఒక ఇది ప్రయోగం అనొచ్చు. అంటే డబ్బులు మర్చిపోయి ఖర్చు పెట్టాలన్నమాట, ఇది మీరు తిరిగి రావు అని. అంత బడ్జెట్ నా మీద పెట్టినందుకు ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అంత పెద్ద యాక్టర్స్ని చూస్ చేసుకొని వాళ్ళకి నేను ఈక్వల్గా యాక్ట్ చేస్తానో లేదో తెలీదు, కానీ నన్ను నమ్మి ఇచ్చారనమాట. సో నా 100% ఎఫర్ట్స్ అయితే పెట్టాను, అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నేను ఇప్పుడు ఒక హీరో అయ్యాను, ఒక పెద్ద యాక్టర్కి వెళ్ళే ఛాన్సెస్ దొరికాయని నేను ఫీల్ అవుతున్నాను అండి. వాళ్ళతో వర్క్ చేశాక, వాళ్ళ కాంప్లిమెంట్స్ నేను తీసుకున్నాక, వాళ్ళు ఇచ్చిన, నేను యాక్టర్ విజయ్ శంకర్ అని ఎప్పుడు అంటే నా ఇన్స్టాగ్రామ్ పెట్టానంటే, సుహాసిని మణిరత్నం గారు ఫస్ట్ డే నాకు నన్ను బాగా చేసావు, నువ్వు డెఫినెట్గా ఒక మంచి యాక్టర్ అవుతావు అన్నాకే విజయ్ శంకర్ ఉన్నది యాక్టర్ విజయ్ శంకర్ చేశాను. అప్పటి వరకు కూడా నాకు డౌట్ నేను యాక్టర్ అవుతానో లేదని, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఇండస్ట్రీ. అసలు సినీ యాక్టర్స్ని మా లైఫ్లో మేము ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూడలేదు. అక్కడి నుండి వాళ్ళతో యాక్ట్ చేసి, వాళ్ళతో కూర్చొని తినే టైంకి, వాళ్ళతో పార్టీస్ చేసుకునే రేంజ్కి ఇప్పుడు రావడం అనేది వచ్చేసాం. సో అదే అనమాట ఒక ప్రౌడ్నెస్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ, అది ఎక్స్పీరియన్స్ నాకు. సూపర్. అండ్ సూర్య గారు, ఇప్పటికీ చాలా సినిమాలు పోలీస్కి సంబంధించిన కాన్సెప్ట్తో వచ్చేసాయి. అండ్ మీ ప్రమోషన్స్లో ఎక్కువగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాం, ఖచ్చితంగా ఒక మార్క్ అయితే సెట్ చేస్తున్నారు కదా. ఏంటి ఆ డిఫరెంట్ కాన్సెప్ట్? రేపు ఆడియన్స్కి ఫోకస్ ఎలా ఫోకస్ కానుంది థియేటర్లో? షూర్ జనరల్గా అంటే క్రైమ్ స్టోరీస్ అనేసరికి ఏదో ఒక క్రైమ్ మీద కథ స్టార్ట్ అవుతుంది. సంథింగ్ ఏదన్నా ఒక పర్సన్ని కల్పిట్ని పట్టుకోవడంతో క్లోజ్ అయిపోతుంది, ఎండ్ పాయింట్ అదే. బట్ మన కథలో అతన్ని ఎవరైతే పట్టుకోవడంతోనే కథ మొదలవుద్ది. జనరల్గా ఒక క్రైము పట్టుకోవడంతో క్లోజ్ అయితే, మన కథలో పట్టుకోవడంతోనే మొదలైద్ది. ఊహించిన మలుపులతో డిఫరెంట్ వేస్లో తీసుకెళ్తుంది. ఎలా అంటే ఇది రియల్ ఇన్సిడెంట్ లాంటిది అని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు ఇప్పుడు రివీల్ చేస్తే ఆ పాయింట్ ఇది అని తెలుస్తుంది. బట్ చూసిన తర్వాత మాత్రం డెఫినెట్గా షాక్ అండ్ సర్ప్రైజ్ అవుతారు. ఊహించిన మలుపులు ఉంటాయి కథలో. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్ని చూపించాలి. అంటే మనం ఎలా ఉంటుందంటే, మనకు రెగ్యులర్గా చూసే క్రైమ్స్ ఏంటి, ఎవరో ఒకరు వచ్చి పొడిచారు, చంపేశారు, ఇలా డిఫరెంట్ చూపిస్తాం కదా. ఒక సంఘటన జరగడానికి ఒక్క మినిట్లో నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. దాన్ని మనల్ని ఒకసారి డైవర్ట్ అవుతున్నాం. సపోజ్ ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు అటువైపు చూస్తే ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ ఏంటిదని మీకు కనపడదు. సేమ్ అలాగే ఒక చిన్న మిస్లీడ్ వల్ల కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళింది, ఫైనల్గా ఎలా పట్టుకున్నారు ఏంటి అనేది మెయిన్ థీమ్. అంటే ఒక మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించారు అనేది మెయిన్ థీమ్గా వెళ్తున్నాం. ఓకే, సూపర్ మ్యామ్. ఇప్పుడు మ్యాక్సిమం అసలు టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు అంతా కూడా పాజిటివ్ బజ్ వస్తుంది. యాక్చువల్లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్స్ వెనకాల సపోర్ట్ ఏ విధంగా ఉంది? ప్రొడక్షన్ హౌస్ గురించి ఏం చెప్తారు? ఇంకా ప్రొడ్యూసర్ అంటే అన్నీ మనము కంప్లీట్ అన్ని డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయగలగాలి. అంటే అక్కడ ఏం మనం మిస్టేక్ చేసినామంటే, అంటే మనీ మనం పెట్టాల్సి వస్తుంది, ఒక రోజు అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి.
షూటింగ్ అంటే అంత ఈజీ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. డైరెక్టర్కి గారికి ఎంత వర్క్ ఉంటుందో, హార్డ్ వర్క్, నిర్మాతకు కూడా అంత టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మనీ పెట్టేది, ప్రతి రూపాయి మనం ఖర్చు పెట్టాలి అక్కడ. ఖర్చు పెడితేనే మన అవుట్పుట్ బాగుంటుంది. ప్రొడ్యూసర్స్ అంటే మాకు జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము సుహాసిని గారితో ఒక నైట్ షూట్ చేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ షూట్స్ ఉన్నాయి. ఆ బిఫోర్ డే ఏమైందంటే బాగా నైట్ చేయడం వల్ల మాకు ఆ లొకేషన్ న్యూ, అక్కడ ఏముంటుందో తెలియదు. అందరికీ మస్కిటోస్ బాగా అడ్డాక్ అనమాట కంప్లీట్గా. నెక్స్ట్ డే మార్నింగ్ అందరికీ ఫీవర్. 1 డే గ్యాప్ ఉంది షూట్కి. నెక్స్ట్ డే మేము ఒక చిన్న షూట్ చేసుకుని వచ్చేసాం. ఆఫ్టర్ 2 days సరికి అందరికీ ఆల్మోస్ట్ అందరికీ ఫీవర్, ఫుల్ ఫీవర్, ప్రొడ్యూసర్స్తో సహా అందరికీ ఫీవర్. ఆర్టిస్టులకి అంత ఎఫెక్ట్, డెంగ్యూ లాగా ఎఫెక్ట్ చూపెట్టింది అనమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు నమ్మారు మన వల్ల లేదు. మేము అంత ఇబ్బంది ఉన్నప్పుడు షూట్ మనం పోస్ట్ పోన్ 1-2 days చేయొచ్చు. బట్ నా ఎక్స్పీరియన్స్ ఏం తెలుసా, మేము ప్రొడ్యూసర్ గారికి సార్ రేపు షూట్ ఉంది అంటే ఎక్స్ట్రా ఒకళ్ళు చేయాల్సి వస్తుంది, మేము డేకి పేమెంట్స్ ఇచ్చేస్తాం కదా అంటే, సరే సార్ యాక్చువల్ హాస్పిటల్లో ఉన్నారు. మా ప్రొడ్యూసర్ గారిలో వన్ ఆఫ్ ప్రొడ్యూసర్ వెళ్తే హాస్పిటల్కి వెళ్తే 11 o'clockకి మనీ అక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇచ్చి అక్కడి నుంచి ఇచ్చి పంపించారు. అంటే వాళ్ళు అంత సపోర్టివ్గా ఉన్నప్పుడు మేము నెక్స్ట్ లెవెల్లో ఉంటాం. ఇప్పుడు జనరల్గా కామెంట్ అని కాదు, జనరల్గా సర్లే చేద్దాం వల్ల ఈరోజు కదా రేపు చేసుకో, అంత ఉంది, నాకే హెల్త్ బాగాలేదని ఎలా ఉంటారు. బట్ ఒక్కటే చెప్పారు, మా సైడ్ నుంచి మీకు ఎనీ టైం ఇది లేదు అని లేకుండా ఇస్తాం, మీరు మాకు ఏం చెప్పారో అది కనిపిస్తే చాలు అని చెప్పారు. ఏ రోజు కూడా 1% కూడా కాంప్రమైజ్ అవ్వాలి. వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఇప్పుడు ఏదో షూటింగ్ వచ్చాము మేము ప్రొడ్యూసర్ అని కూర్చోలేకుండా, ఇప్పుడు ఇంకా చాలామందికి వీళ్ళు ప్రొడ్యూసర్ అనేది కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఎక్కడ కూడా వీళ్ళు అలా బిహేవ్ చేయలేదు. వస్తారు, లొకేషన్లో కూర్చుంటారు, డబ్బులు మనకేమన్నా కావాలా అవన్నీ కావాలి సెట్ చేస్తారు, దగ్గరుండి అబ్జర్వ్ చేసి మనకేం కావాలంటే ఒక మామూలుగా మనకు ఒక టీం ఉంటారు కదా, అలా వర్క్ చేసి వెళ్ళిపోయారు. సో అందుకని పర్టికులర్గా వీళ్ళు ఎక్కడ ప్రొడ్యూసర్లా బిహేవ్ చేయలేదు కాబట్టి అందరూ కలిసిపోయారు. ఇప్పుడు మామూలుగా కొంతమంది దగ్గరికి వెళ్ళి మేము ఏదో వర్క్లో ఉంటాం, ఏదో కావాలి అంటే ప్రొడ్యూసర్ని అడగాలి అంటే వాళ్ళు ఒక 1/2 hour 20 minutes వెయిట్ చేసి సార్ కావాలంటే, ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ ఒక ఫ్యామిలీగా మేడం ఇక్కడ ఇది కావాలి అది తీసుకొచ్చేయండి, మేడం ఇది కావాలి, అట్లా చేసేసుకుని వెళ్ళిపోయారు. అంత బెస్ట్ కంఫర్ట్స్ ఇచ్చారు కాబట్టి మీరు అంత బెస్ట్ విజువల్ చూడగలిగారు. ఓకే, సూపర్. సో విజయ్, ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్కి ఏంటంటే కంపల్సరీ మ్యూజిక్ అనేది ఒక ఎసెట్ అని చెప్పొచ్చు, లైక్ ప్రాణం లెక్క. కానీ బీజిఎం లాస్ట్లో ట్రైలర్లో ఎండ్ అయిన బీజిఎం అయితే అదిరిపోయింది. యాక్చువల్లీ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ గురించి వినోద్ యాజమాన్య గారు చేశారు బ్యాక్గ్రౌండ్. ఈ ట్రైలర్కి అయితే సపరేట్గా అంటే ఎక్కువ మంది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అంటే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఒకవైపు నుంచి మన మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారు, ఎట్ ఏ టైం మాకు ఇన్ టైంకి ఇవ్వాలి, కొన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. ఎవరైతే వినోద్ యాజమాన్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సేమ్ బ్యాచ్ ఉంటారో ఎట్ ఏ టైం 5 places నుంచి తీసుకుని చేసాం అనమాట. ట్రైలర్ స్పెషల్గా ఉండాలి అని. అట్ ద సేమ్ టైం ట్రైలర్కి 10 times మీరు మూవీలో చూస్తారు. ఓకే, సో నీకు ఎట్లా అనిపిస్తుంది విజయ్? మూవీ మొత్తం అండి అంటే స్టెప్ బై స్టెప్ ఆయన తీసుకెళ్లారు. ఆ ఇంటెన్స్ని స్టార్టింగ్ ఒక నార్మల్గా స్టార్ట్ చేసి అనమాట. ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఇంటర్లింక్డ్ అండి. ఫస్ట్ మూవీకి అండ్ ఆ లాస్ట్ పిన్కి, లాస్ట్ క్లైమాక్స్కి అండ్ మిడిల్లో ఉన్న కొన్ని సీన్స్కి లింక్ అయితే ఆ రైటింగ్స్, గ్రేట్ రైటింగ్స్ అనమాట సూర్యతేజ. ఆ లింక్స్ కలపడం అనేది రియలీ మీరు ఆ థ్రిల్ని ఫీల్ అవుతారు, డెఫినెట్గా చెప్తున్నాను. సో ఆ లింక్ తగ్గట్టు ఆ మ్యూజిక్ని అనమాట స్టెప్ బై పెంచుకుంటూ లాస్ట్కి